ప్యాటర్న్స్ అనేది మెయిన్లీ ఫర్ ప్రాక్టీసింగ్ ద లూప్స్. ఐఎమ్ రైటింగ్ 2 ఫర్ లూప్స్. సో ఒక ఫర్ లూప్ అనేది దేనికోసం? 1 ఫర్ లూప్ ఈస్ ఫర్ రోస్ని మెయింటైన్ చేయడానికి ఒక ఫర్ లూప్. అనదర్ ఫర్ లూప్ ఈస్ ఫర్ కాలమ్స్. మరి రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి తెలుసు కదమ్మా. సో రోస్ అంటే ఏంటమ్మా, ఇవి అడ్డుగా ఉన్నాయి కదా, వీటిని ఏమంటున్నా? రోస్ అంటున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రోస్. మరి ఎన్ని రోస్ ఉన్నాయమ్మా? హౌ మెనీ రోస్ ఆర్ హియర్? ఒకసారి రోస్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 రోస్. అంటే ఇక్కడ మనం ఫర్ లూప్లో రేంజ్ 5 అని ఇవ్వడం వల్ల మీకు అది ఎన్ని రోస్ని క్రియేట్ చేస్తుందమ్మా? 5 రోస్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మరి కాలమ్స్ ఇష్యూకి వస్తే ఎన్ని కాలమ్స్ అమ్మా? మనకి 6 కాలమ్స్. చూద్దామా కాలమ్స్ అంటే ఏంటి. ఇది కదమ్మా కాలమ్. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, 4, 5 అండ్ 6. ఎస్, అంటే ఒక ఫర్ లూప్ అనేది మనం రోస్ని మెయింటైన్ చేయడానికి, వేరొక ఫర్ లూప్ అనేది దేనికోసమా? కాలమ్స్ని మెయింటైన్ చేయడానికి వేరొక ఫర్ లూప్. సో అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ చూద్దాము. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఏం ప్రింట్ చేస్తున్నామా? ఈ ఫర్ లూప్ లోపల జస్ట్ వీఆర్ ప్రింటింగ్ ప్రింట్ స్టార్, అంటే జస్ట్ ఒక స్టార్ని ప్రింట్ చేయమని చెప్పాం. అయితే ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా స్పేస్ ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా? ఒక స్టార్ పక్కన ఇంకొక స్టార్ ప్రింట్ అవ్వాలి. అలా ఒక స్టార్ పక్కన ఇంకొక స్టార్ మీకు ఎన్ని స్టార్లమ్మా ప్రింట్ అవుతుంది? హౌ మెనీ స్టార్స్ ఇట్ విల్ ప్రింట్? ఇట్ విల్ ప్రింట్ 6 స్టార్స్. అంటే ఒక స్టార్ పక్కన ఇంకొక స్టార్ అలా మీకు ఎన్ని స్టార్లను ప్రింట్ చేస్తున్నామా? ఇట్ ఈస్ ప్రింటింగ్ 6 స్టార్. అంటే ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్ కదమ్మా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ పక్కన ఇంకో స్టార్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామా? ఒక స్టార్కి ఎండింగ్లో జస్ట్ ఒక గ్యాప్ మెయింటైన్ చేయమని చెప్తున్నాం. సో స్టార్ పక్కన గ్యాప్ మెయింటైన్ చేస్తే మళ్ళీ ఇంకొక స్టార్, ఇలా మనకి ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందమ్మా? 6 టైమ్స్. అంటే ఒక స్టార్ పక్కన ఒక స్టార్ అలా మీకు ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యామా? 6 స్టార్స్ అనేది ప్రింట్ అయింది. సో 6 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ రో. అది నెక్స్ట్ రోలోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ రోలోకి వెళ్ళడం కోసం ఇక్కడ మనం ఏం రాసామంటే చూడమ్మా, ప్రింట్ అని రాసాను. ప్రింట్. సో లోపల ఏం రాయలేదు కదండి. సో లోపల మీరు ఏమీ రాయకపోయినా కూడా డిఫాల్ట్గా ఏముంటుందని చెప్పుకున్నామో, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఇన్సైడ్ ద ప్రింట్? ప్రింట్లో డిఫాల్ట్గా మనకి ఎండ్ ఈక్వల్ టు \n అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. అంటే మనం ఏం రాయకపోయినా కూడా అదేం తీసుకుంటుందమ్మా? ఎండ్ ఈక్వల్ టు \n. సో చూడండి సేమ్ అవుట్పుట్ మీకు వస్తుంది. అంటే మనకి అర్థం ఏంటమ్మా? 6 స్టార్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవ్వడానికి ప్రింట్ \n. ఈ \n మీరు రాయాల్సిన అవసరం లేదు, తీసేస్తున్నాను చూడండి, రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే బై డిఫాల్ట్ మనకి ప్రింట్లో ఏముంటుందమ్మా? \n ఉండడం వల్ల సో ఈ 6 స్టార్స్ తర్వాత అదేమవుతుంది? నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అయిన తర్వాత అది మళ్ళీ సో నెక్స్ట్ ఫర్ లూప్లోకి ఎలా వెళ్తుంది. అలా మనకి ఈ ప్రింట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఈ ప్రింట్ అనేది ఈ లోపల ఫర్ లూప్లో లేదు, అంటే ఇన్నర్ ఫర్ లూప్లో లేదు. ఈ ప్రింట్ అనేది ఏ ఫర్ లూప్లో ఉందమ్మా? దిస్ ప్రింట్ ఈజ్ రిలేటెడ్ టు అవుటర్ ఫర్ లూప్, ఈ బయట ఉన్న ఫర్ లూప్కి సంబంధించింది. అంటే ఈ ప్రింట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ద ప్రింట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ 5 టైమ్స్. అంటే అది నెక్స్ట్ రోకి ఎన్నిసార్లు మూవ్ అవుతుంది? ద నెక్స్ట్ రో ఈజ్ మూవింగ్ ఫర్ 5 టైమ్స్. చూడమ్మా ఇక్కడ మన ప్రోగ్రాంలో రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. కాకపోతే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ లోపల స్టార్ ఉంది చూడమ్మా, ఈ స్టార్ ఉన్నటువంటి ప్రింట్ స్టేట్మెంట్ ఇన్నర్ ఫర్ లూప్లో ఉంది. దీని ఇన్నర్ ఫర్ లూప్ అంటే లోపల ఉండే ఫర్ లూప్లో ఉంది. సో ఇది మనకి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 6 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఒకదాని పక్కన ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఈ ప్రింట్ ఉంది చూడమ్మా, ఈ ప్రింట్ అనేది ఇన్నర్ ఫర్ లూప్లో లేదు. చూడండి ఇన్నర్ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేసాం. అంటే ఇది ఏ ఫర్ లూప్లో ఉందమ్మా? ఇట్ ఈజ్ ఇన్ అవుటర్ ఫర్ లూప్, బయట ఉన్న ఫర్ లూప్లో ఇది మనకి ఉంది. సో ఇది మనకి ఎన్నిసార్లు ప్రింట్ అనేది వర్క్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ 5 టైమ్స్. అంటే మనకి రోస్ ఎన్ని రోస్ క్రియేట్ అవుతాయమ్మా? హౌ మెనీ రోస్ ఇట్ విల్ క్రియేట్? అంటే \n అంటే అర్థం ఏంటమ్మా? గో టు నెక్స్ట్ లైన్ అని కదా. సో ఎన్ని రోస్ని క్రియేట్ చేస్తుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫర్ 5 రోస్. చూడండి 1 2 3 4 అండ్ 5. అయితే ఎవరైనా నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇది డిఫికల్ట్గానే ఉంటుంది. దీనికి మనం ఫ్యూచర్లో చేసే ప్రోగ్రామింగ్కి ఏమీ సంబంధం ఏమి ఉండదు. మనం ఫ్యూచర్లో ఊప్స్ కాన్సెప్ట్స్ వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అంతేగాని ప్యాటర్న్స్ మీద మీరు అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ టు లెర్న్ ద లూప్స్ని ప్రాక్టీస్ చేయడానికి దీన్ని చెప్తా ఉంటుంటా.
నాన్ ఐటీ వాళ్ళు దీన్ని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరేం అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఫ్యూచర్లో ఉన్నాయమ్మా. అంటే మనకి ఇన్హెరిటెన్స్ అని, మెథడ్ ఓవర్లోడింగ్ అని, ఓవర్ రైడింగ్ అని, అలాంటి ఫ్యూచర్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇది అంత ఇంపార్టెంట్ అని నేనైతే చెప్పను. జస్ట్ ఓన్లీ ఫర్ ప్రాక్టీసింగ్ కోసం మాత్రమే మనకి ఈ పాటర్న్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అది కూడా లూప్స్ ప్రాక్టీస్ చేయడానికి పాటర్న్స్. జస్ట్ ఇది ఒక రెక్టాంగిల్ని ప్రింట్ చేసాం. సో మనకి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు సేమ్ కావాలి అంటే ఏం చేస్తారమ్మా? ఇక్కడ 5 మెయింటైన్ చేయండి, ఇక్కడ 5 మెయింటైన్ చేయండి, లేదా ఇక్కడ 6 ఇవ్వండి, ఇక్కడ 6 ఇవ్వండి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమంటామా? స్క్వేర్ అంటాం. రెండు డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటాం? రెక్టాంగిల్ అంటాం. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి మీరు స్క్వేర్ అయినా ప్రింట్ చేయొచ్చు, లేదా రెక్టాంగిల్ అయినా ప్రింట్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తారన్నమాట. దీన్ని ఏమని పిలుస్తున్నారు? రైట్ ట్రయాంగిల్ అని చెప్పి పిలుస్తా ఉన్నారు. సో హౌ టు క్రియేట్ దిస్ రైట్ ట్రయాంగిల్? ఈ రైట్ ట్రయాంగిల్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రెండు ఒకలానే ఉన్నాయి చూడండి. బట్ ఒక చిన్న చేంజ్. ఆ చేంజ్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ప్రోగ్రాంలో ఇక్కడ మనం రేంజ్ 5 అని తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నామో రేంజ్ 6 అని తీసుకున్నాం. 5, 6. మరి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ 5 అలానే ఉందమ్మా. ఇక్కడ 6కి బదులుగా నేనే రాశాను ఒకసారి చూడమ్మా. i+1 అని రాశాను. వాట్ ఈస్ దిస్ i+1? i+1 అంటే ఏంటమ్మా? సో ఐ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? ఇనీషియల్గా మనకి ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇనీషియల్లీ ద ఐ వాల్యూ ఈజ్ బిగినింగ్ విత్ 0. అంతే కదమ్మా. రేంజ్ అని చెప్పి నేను ఓన్లీ 5 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా? 0,5 అనే అర్థం కదా. మీరు ఓన్లీ 5 అని ఇస్తుంది అని అర్థం ఏంటమ్మా? 0,5. అంటే ఐలోకి ఫస్ట్ నెంబర్ ఏం వెళ్తుందమ్మా? ద ఫస్ట్ నెంబర్ విల్ బి 0 అనేది వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటమ్మా? ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? i+1 అంటే 0+1 అని చెప్పి స్టార్ట్ అవుతుంది. 0+1 అనేది స్టార్ట్. 0+1 అంటే ఎంతమ్మా? వాట్ ఈస్ ద 0+1? 0+1 ఈజ్ నథింగ్ బట్ 1. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఎన్ని స్టార్లు ప్రింట్ అవుతుందమ్మా? ఫస్ట్ టైం ఇట్ ఈస్ ప్రింటింగ్ ఓన్లీ 1 స్టార్. ఒక స్టార్ను మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో ఒక స్టార్ను ప్రింట్ చేసి ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోతుంది. సో తర్వాత ఐ వాల్యూ అనేది ఇనీషియల్గా 0 ఉండేది కదమ్మా. 0 తర్వాత ఐ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుంది? 1కి రీచ్ అవుతుంది. అంతేకదా ఇంక్రిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది కదా. 0 నుంచి 4 వరకు ఇంక్రిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇనీషియల్గా ఐలో 0 ఉండేది, ఇప్పుడు ఐలో 1 అనేది వచ్చిందమ్మా. సో ఇక్కడ 1+1 అంటే అర్థం ఏంటమ్మా? 1+1 ఈజ్ నథింగ్ బట్ 2. అంటే మీకు ఇక్కడ ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయమ్మా? ఒకదాని పక్కన ఒకటి 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అంటే ఇనీషియల్గా మనకు 1 స్టార్ కావాలి, ఆ నెక్స్ట్ 2 స్టార్స్ కావాలి. 2 స్టార్స్ తర్వాత మళ్ళీ ప్రింట్ అంటే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోతుంది. సో ఇనీషియల్గా మనకి ఐలో 0 ఉండేది, 0 తర్వాత 1 తర్వాత ఇప్పుడు ఎంతమ్మా? 2 అనేది వస్తుంది ఐలోకి. సో ఐలోకి 2 వచ్చేటప్పుడు ఇక్కడ రేంజ్ ఆఫ్ 2+1 అంటే ఎంతమ్మా? 3. సో అంటే ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇనీషియల్గా 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, తర్వాత 5 స్టార్స్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. దానికోసం మనం 2 ఫర్ లూప్స్ తీసుకున్నా. పైన ఫర్ లూప్లో 5 అని రాశాను. అంటే 0 to 5. అంటే ఇది మనకి ఎన్ని రోస్ అమ్మా ప్రింట్ చేస్తుంది చూడండి? 1, 2, 3, 4, 5 రోస్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూకి వస్తే లోపల ఒక రోకి ఫస్ట్ రోలో మీకు ఓన్లీ 1 స్టార్ కావాలి, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ప్రీవియస్గా జస్ట్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఇచ్చామమ్మా, 6 అనే నెంబర్. ప్రీవియస్గా మీరు ఇక్కడ 6 అనే నెంబర్ ఇస్తే మీకు ఏం చేస్తుందమ్మా? కంటిన్యూగా ప్రతి రోలో కూడా అది ఇక్కడ 6 స్టార్సే ప్రింట్ చేస్తుంది, ఇక్కడ కూడా 6 స్టార్సే, ఇక్కడ కూడా 6 స్టార్సే, ఇక్కడ కూడా 6 స్టార్స్, అన్ని రోలో కూడా 6 స్టార్స్. బట్ మనకి ఇప్పుడు కావాల్సింది ఇలా అన్ని రోలోని 6 స్టార్స్ కాదమ్మా, ఫస్ట్ రోలో 1 స్టారే కావాలి. అంతే కదమ్మా మన కాన్సెప్ట్. అంటే ఫస్ట్ రోలో 1 స్టారే కావాలి, సెకండ్ రోకి వచ్చేటప్పటికి 2 స్టార్స్ కావాలి, థర్డ్ రోకి వచ్చేటప్పటికి 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్. ఎలా? సో అది ఎలా అంటే ఏం చేస్తామో ఇక్కడ ఫిక్స్డ్గా 6 అని నెంబర్ కాకుండా మనకి ఫస్ట్ 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3 రావాలి, తర్వాత 4 రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామా? 6ని రిమూవ్ చేసి i+1 అని ఇస్తున్నాం. ఎందుకమ్మా? ఐ వాల్యూ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఐ వాల్యూ మీకు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై 0+1 అంటే 1. 0+1 అంటే
1 అండ్ తర్వాత 1 + 1 అంటే 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ఇలా మీకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మీరు ఒక ట్రయాంగిల్ని ప్రింట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అంటారు. ఈ షేప్ని ఏమని పిలుస్తారమ్మా? దిస్ షేప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అంటారమ్మా. సో ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్లో ప్రీవియస్ దానికి ఇది ఆపోజిట్ అమ్మా. ప్రీవియస్గా అయితే మనం ఏం చెప్పామమ్మా? ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్ అని చెప్పాం. బట్ ఇక్కడ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే ఫస్ట్ రోలో అక్కడ 1 స్టార్ అన్నాం, ఇక్కడ ఎన్ని స్టార్స్ అంటున్నామా? 5 స్టార్స్. తర్వాత అమ్మా 4 స్టార్స్. అలా తగ్గుతా రావాలి. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అలా పెరుగుతూ వచ్చిందమ్మా. అంటే ఇనీషియల్గా 1 ఉండేది, 1 తర్వాత 2 స్టార్స్ అయింది, తర్వాత 3 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, తర్వాత 5 స్టార్స్. దీనికి ఆపోజిట్ అమ్మ. అంటే ఫస్ట్ రోలో మనకి 5 స్టార్స్ కావాలి, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2 అలా మనకి తగ్గుతా రావాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే చూడండి ఎగ్జాంపుల్. ఇనీషియల్గా ఇక్కడ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో, దీని ముందర ఎగ్జాంపుల్లో అయితే మనం ఏం చేసామో i+1 అని రాశాను. i+1. సో i+1 అంటే ఐలో 0 ఉండేది, 0+1 అంటే మీకు ఇనీషియల్గా 1 నుంచి స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవ్వడం దేంతో స్టార్ట్ అవ్వాలమ్మా? స్టార్ట్ అవ్వడం మనకి 5 స్టార్స్తో స్టార్ట్ అవ్వాలి. 5 స్టార్స్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ నేను రేంజ్ ఆఫ్ 5 మైనస్ ఐ అని ఇచ్చాను. ఇనీషియల్గా ఐ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? ఇనీషియల్లీ ద ఐ వాల్యూ విల్ బి 0. అంతే కదమ్మా, ఇనీషియల్గా ఐ వాల్యూ 0 కదా. సో ఇక్కడ 5 - 0. 5 - 0 అంటే ఎంతమ్మా? 5 - 0 ఈజ్ నథింగ్ బట్ 5. అంటే ఫస్ట్ టైం మీకు ఎన్ని స్టార్లు ప్రింట్ అవుతాయమ్మా? ఒకదాని పక్కన ఒకటి. ఫస్ట్ టైం మీకు 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి, ఒకదాని పక్కన ఒకటి. తర్వాత మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్? నెక్స్ట్ ఇక్కడ ప్రింట్. ఇక్కడ n=n రాయాల్సిన అవసరం లేదమ్మా. రాసినా రాకపోయినా బై డిఫాల్ట్ అది n అనేది ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్ ఇలా చూస్తారు, మాకు ఇలా చెప్పలేదండి అంటారు. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇలా కూడా ఒక ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ టైం మీకు 5 స్టార్స్ ప్రింట్ అయింది. ఎందుకమ్మా? ఐ వాల్యూ 0 ఉండడం వల్ల 5 - 0 అంటే 5 స్టార్స్. తర్వాత మనకి ఐ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 1. ఎందుకమ్మా? 0 నుంచి 4 వరకు కదా, 0, 1, 2, 3, 4. సో ఐ వాల్యూ 0 నుంచి 1కి రీచ్ అయింది అంటే 5 - 1. 5 - 1 అంటే ఎన్ని స్టార్లమ్మా ప్రింట్ అవుతుంది? 5 - 1 ఈజ్ నథింగ్ బట్ 4 స్టార్స్. 4 స్టార్స్ ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతాయి. ప్రీవియస్గా మీకు 5 స్టార్స్ ప్రింట్ అయ్యాయి, ఇప్పుడు మీకు 4 స్టార్స్ ప్రింట్ అవుతుంది. సో తర్వాత అమ్మా 3 స్టార్స్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 1 స్టార్. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇనీషియల్గా 1తో స్టార్ట్ చేసాం, 1 తర్వాత 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు 5తో స్టార్ట్ చేస్తున్నారు, డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ -i రాసాం, ప్లస్ కాదమ్మా. ఓకే, సో ఒక్కొక్క నెంబర్ని ఇక్కడ మనం డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో దీన్ని ఏమని పిలుస్తున్నారమ్మా? దిస్ షేప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తూ ఉంటారు. ట్రయాంగిల్ షేప్ అనొచ్చు, లేదా పిరమిడ్ షేప్ అనొచ్చు. సో ఈ షేప్ని మనం ఎలా డిజైన్ చేయొచ్చు? సో దీనికోసం నేను ఎన్ని ఫర్ లూప్స్ రాస్తున్నాను చూడమా. ప్రీవియస్గా ఇప్పటివరకు మనం ఓన్లీ 2 ఫర్ లూప్స్తో వర్క్ చేసాం. ఇప్పటివరకు మనం ఓన్లీ 2 ఫర్ లూప్స్, 2 ఫర్ లూప్స్తోనే వర్క్ చేసాం. బట్ ఇప్పుడు చూస్తే మనం 3 ఫర్ లూప్స్ అమ్మా, 3 ఫర్ లూప్స్. ఎందుకండి అంటే ఒక ఫర్ లూప్ ఎక్స్ట్రాగా ఎందుకు రాయాల్సి వచ్చింది? సో ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇవి స్టార్స్ ఇవి. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఫస్ట్ స్టార్ ఉంది కదమ్మా, ఈ టాప్లో, ఇది పిరమిడ్ షేప్ అనుకోండి అమ్మా. ఈ పిరమిడ్ షేప్ లేదా ట్రయాంగిల్ షేప్ అనుకోండి. ఈ ఫస్ట్ స్టార్ ఉంది కదమ్మా, ఈ ఫస్ట్ స్టార్ కోసం ఎన్ని స్పేసెస్ మెయింటైన్ చేస్తున్నాం ఒకసారి కౌంట్ చేయండి అమ్మా. హౌ మెనీ స్పేసెస్ ఆర్ హియర్? 1, 2. ఇక్కడ మెయిన్గా కాన్సెప్ట్ అంతా స్పేసెస్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ అమ్మా. సో ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేయడానికి మనం ఎన్ని స్పేసెస్ని మెయింటైన్ చేయాలి? 1, 2, 3, 4. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ స్టార్ ప్రింట్ చేయడానికి 4 స్పేసెస్ని మెయింటైన్ చేసాం. రెండో స్టార్ ప్రింట్ చేయడానికి ఎన్ని స్పేసెస్ అమ్మా ఇక్కడ ఇచ్చాం? పైన 4 స్పేసెస్, ఇక్కడ ఎన్ని స్పేస్లమ్మా గ్యాప్ ఉంది? 3 స్పేసెస్ గ్యాప్ ఉంది. 4 నుంచి 3కి వచ్చాం. నెక్స్ట్ స్టార్ని ప్రింట్ చేయడానికి ఎన్ని స్పేసెస్ అమ్మా? 2 స్పేసెస్. ఆ తర్వాత స్టార్ని ప్రింట్ చేయడానికి ఎన్ని స్పేసెస్ అమ్మా? 1 స్పేస్. అంటే అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు మనం 3 ఫర్ లూప్స్ రాస్తున్నాం కదమ్మా. సో ఇప్పటి వరకు మనం ఓన్లీ 2 ఫర్ లూప్స్ రాస్తాను, ఒకటి రో కోసం, ఒకటి కాలం కోసం, అంతేమా, ఒకటి రో అండ్ ఒకటి కాలం. బట్ ఇప్పుడు ఇంకొక ఫర్ లూప్ ఎవరి కోసం మెయింటైన్ చేస్తున్నాం? యూ నీడ్ టు రైట్ వన్ మోర్ ఫర్ లూప్. యూ నీడ్ టు రైట్ వన్ మోర్ ఫర్ లూప్ టు మెయింటైన్ ద స్పేసెస్. ఈ స్పేసెస్ని మెయింటైన్ చేయడానికి మీరు ఒక ఫర్ లూప్ అనేది రాయాలి. అర్థమైందమ్మా? ఈ స్పేసెస్ని మెయింటైన్ చేయడానికి
మీరు ఇప్పుడు థర్డ్ ఫర్ లూప్ ఇంకొక ఫర్ లూప్ అనేది రాయాలి. ఆ ఫర్ లూప్లో ఫస్ట్ మీరు ఎన్ని స్పేసెస్ని మెయింటైన్ చేస్తారమ్మా? ఇక్కడ 4 స్పేసెస్, తర్వాత 3 స్పేసెస్, తర్వాత 2 స్పేసెస్, తర్వాత 1 స్పేస్. ఎలా అండి ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఫస్ట్ రోస్ కోసం మనం రాసినటువంటి ఫర్ లూప్ అమ్మ. సో ఎన్ని రోస్? 5 రోస్. ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇక్కడ లోపల ఇంకొక 2 ఫర్ లూప్స్ రాస్తున్నాను చూడమ్మా. ఈ లోపల రాసిన 2 ఫర్ లూప్స్లో ఒక ఫర్ లూప్ అనేది ఓన్లీ ఫర్ మెయింటైనింగ్ ద స్పేసెస్ని మెయింటైన్ చేయడానికి. ప్రింట్ స్పేస్, ఓన్లీ ఎంటీ స్పేస్ ఇచ్చానమ్మా. అండ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఇక్కడ ఏం /n రాయలేదు. అండ్ ఈక్వల్ టు అని చెప్పి నేను జస్ట్ గ్యాప్ వదిలేస్తాను. అంటే అర్థం ఏంటమ్మా, యాక్చువల్గా ప్రింట్ అంటే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయిపోతుంది. అంటే ఒక స్పేస్ కింద ఇంకో స్పేస్ వచ్చేస్తుంది. బట్ మనకు ఒక స్పేస్ కిందన కాదు కదమ్మా, ఒక స్పేస్ పక్కన ఒక స్పేస్ రావాలి, ఒక స్పేస్ పక్కన ఒక స్పేస్ రావాలి. అలా మనకి ఎన్ని స్పేసెస్ రావాలి? మా ఇనీషియల్గా మనకి ఎన్ని స్పేసెస్ కావాలనుకుంటున్నామా? హౌ మెనీ స్పేసెస్? ఇనీషియల్గా మీకు ఎన్ని స్పేస్లు కావాలి? 4 స్పేసెస్ కావాలి, 4 కావాలి. సో 4 స్పేసెస్ కావాలి అంటే నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా రాసాను చూడమ్మా. ద రేంజ్ 5 మైనస్ I మైనస్ 1. వాట్ ఈస్ ద ఐ వాల్యూ? ఇనీషియల్గా మీకు ఐ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? ఇనీషియల్గా ఐ వాల్యూ ఎంత ఉంటుంది? రేంజ్ 5 అంటే 0 to 5 అని అర్థం. అంటే ఇనీషియల్గా ఐలో మీకు వాల్యూ ఎంత ఉంటుందమ్మా? ఇనీషియల్లీ ద ఐ వాల్యూ విల్ బి 0. ఇనీషియల్లీ ద ఐ వాల్యూ విల్ బి 0. అంటే ఇక్కడ 5 మైనస్ 0. 5 మైనస్ 0 అంటే ఎంతమ్మా? 5. 5 మైనస్ 0 అంటే 5 మైనస్ 1. అప్పుడు 5 మైనస్ 1 అంటే 4. అంటే ఇనీషియల్గా మీకు ఇది ఎన్ని స్పేసెస్ని మెయింటైన్ చేస్తుందమ్మా? ఇనీషియల్లీ ఇట్ మెయింటైన్స్ ద 4 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది. సో 4 స్పేసెస్ మెయింటైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. ఒక స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. అయితే ఇనీషియల్గా టాప్లో ఇక్కడ మనం రేంజ్ ఐ అని ఇవ్వడం వల్ల ఇనీషియల్గా 0 స్టార్స్, అంటే టాప్లో మీకు ఎలాంటి స్టార్ని ప్రింట్ చేయదు. సో తర్వాత నుంచి మీకు అదేం చేస్తుందమ్మా? 1 స్టార్, తర్వాత 2 స్టార్, తర్వాత 3 స్టార్, అలా మనకి స్టార్స్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది దేనికోసమో, 1 ఫర్ లూప్ ఈజ్ ఫర్ మెయింటైనింగ్ ద స్పేసెస్ని మెయింటైన్ చేయడానికి ఒక ఫర్ లూప్. ఇంకో ఫర్ లూప్ దేనికోసమో, అనదర్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ స్టార్స్ని ప్రింట్ చేయడానికి. ఇనీషియల్గా ఒక స్టార్, తర్వాత 2 స్టార్స్, ఒక స్టార్ పక్కన ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి అంటే పక్కన మనం ఏం చేస్తున్నామా? సో వీఆర్ రైటింగ్ అండ్ ఈక్వల్ టు స్పేస్. ఓకే, ఇలా ఒక స్టార్ పక్కన ఒక స్టార్ మీకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రోలోకి మూవ్ అవడం ఇదంతా కూడా మన పాత కాన్సెప్టే. ఓన్లీ ఇందులో మీకు కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఒకే ఒక లైన్ కొత్తగా వచ్చిందమ్మా. ఇందులో ఏ లైన్ మీకు కొత్తగా వచ్చింది? ఓన్లీ ఈ ఫర్ లూప్ మాత్రమే మీకు కొత్తగా వచ్చింది. ఈ ఫర్ లూప్ దేన్ని మెయింటైన్ చేయడానికమ్మా? స్పేసెస్ని మెయింటైన్ చేయడానికి.